వాట్సాప్లో ఒక మెసేజ్ పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటు ఉంటే అరరే అంటూ నాలుక ఖర్చుకుంటాం. మళ్ళీ దాన్ని సవరిస్తూ కొత్త మెసేజ్ పంపాల్సిందే తప్ప పాత దాన్ని ఏమీ చేయలేం. కానీ అది గతమే. దానికి చెక్ పెడుతూ కొత్తగా ప్రవేశపెడుతున్న ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే. ఒకసారి పంపిన మెసేజ్ని అన్సెండ్ చేయడం లేదా దాన్ని ఎడిట్ చేయడం కూడా సాధ్యం అవుతుందంట. అది ఎలాగో చూద్దాం. సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆప్షన్లతో వినియోగదారులకు మరింత దగ్గరవుతోంది. కొద్ది రోజుల క్రితమే ఫీచర్స్ని అప్డేట్ చేసి కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించిన వాట్సాప్ ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు ఉన్న వాట్సాప్ వర్జన్లో ఎవరికైనా ఏదైనా మెసేజ్ ఒక్కసారి పంపిస్తే ఇక దాన్ని మనం డిలీట్ చేయలేం, వెనక్కి తీసుకోనులేం. ఒకవేళ డిలీట్ చేసినా మన ఫోన్లోనే డిలీట్ అవుతుంది తప్ప ఎవరికి పంపామో వారి ఫోన్లో మాత్రం అలాగే ఉంటుంది. అయితే దీనికి చెక్ పెడుతూ సరికొత్త సౌకర్యాన్ని కొత్త వర్జన్లో వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు కొత్త ఫీచర్ ద్వారా ఒకసారి పంపిన మెసేజ్ను అన్సెండ్ చేయడం లేదా దానిని ఎడిట్ చేసే ఆప్షన్ కూడా ఉందట. ఎవరైనా స్నేహితులకు లేదంటే ఏదైనా గ్రూప్లో మెసేజ్ పంపించిన తర్వాత ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే ఈ కొత్త ఆప్షన్లతో ఒక మెసేజ్లే కాకుండా పొరపాటున పంపిన ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇలా ఏవైనా ఇతరుల ఫోన్లో నుంచి కూడా డిలీట్ చేసేయొచ్చు. గ్రూప్లో పోస్ట్ చేసిన దాన్ని కూడా ఎవ్వరికీ కనిపించకుండా తొలగించవచ్చు. ఈ ఆప్షన్ త్వరలోనే మనకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ బీటా వర్షన్లో మాత్రమే కొత్తగా రీవోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుంది. మిగతా వర్షన్లలో కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ఇంతకుముందు గత సంవత్సరం నుంచి జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున ఒక మెయిల్ పంపినా దాన్ని కావాలంటే అండూ చేయొచ్చు. అలా చేస్తే అవతలి వాళ్ల ఇన్బాక్స్ లోంచి కూడా అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వాట్సాప్లో ఇది వస్తే అందులో రెండో అతిపెద్ద అప్గ్రేడ్ ఇదే అవుతుంది.